పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, వాక్యము ధ్యానిస్తూ ఉండగా మనో ఆత్మ నేత్రములు తెరవండి. విని గ్రహించి అర్థం చేసుకుని వాక్యానుసారము జీవించులాగున ఈ ఉదయకాలం మీరు మా అందరితో మాట్లాడమని యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యము 23వ అధ్యాయము మొదటి 10 వచనాలలో మరి అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆయనను ఒక సభ ముందుకు తీసుకొని వెళ్తారు. ఆ రోజుల్లో యేసుప్రభు ఉన్న కాలం నుంచి కూడా దేవాలయం కంటే ఎక్కువగా సినగోగులని ఉండేవి కదా. సొలొమోను కాలంలో దేవాలయం, యెరూషలేములో దేవాలయం ఉండేది. మొదటిసారి నెబుకద్నెజరు మహారాజు బబులోను ఇజ్రాయేలు మీదకి దండించి సొలొమోను కట్టించిన దేవాలయమును కూల్చి కాల్చి దాంట్లో ఉన్న వెండి బంగారు ఇత్తడి వస్తువులన్నింటినీ ఆయన తిరిగి బబులోనికి ఎప్పుడైతే తీసుకొని వెళ్ళాడో సమస్త యూదా ఇజ్రాయేలీలు కూడా బబులోను దేశంలోనికి ఎలా పోయింది? బానిసత్వంలోకి వెళ్ళిపోయింది, చెరగా వెళ్ళిపోయారు. ఇక వాళ్ళకు దేవాలయం లేడు, యాజకుడు లేడు, ప్రధాన యాజకుడు అన్న వాడే లేడు. దేవాలయం లేనప్పుడు వీళ్ళందరూ అన్నాడు. వీళ్ళు కూడా చెరలోకి పోయారు. బబులోన్ అంటే ఒక దేశం, అంటే ఒక చిన్న ఏరియా కాదు. ఇట్స్ నాట్ లైక్ ఎ మహబూబాద్ టౌన్ ఆర్ మహబూబాద్ డిస్ట్రిక్ట్. బబులోను అంటే అది ఒక మహాసామ్రాజ్యం. మహాసామ్రాజ్యం అంటే కొన్ని ఖండాల సమూహం. బబులోనీయులను జయించి పారసీకులు ఏలిన దినములలో పారసీకు ఎన్ని సంస్థానాలుగా ఉండే? పర్షియా 127. ఎస్తేరు గ్రంథంలో ఉందిగా. పారసీకులే 127 అంటే పారసీకులు బబులోనులోని కొంత భాగాన్ని జయించారు. బబులోన్ అంతటినీ కాదు, బబులోన్ అంతటినీ కలిపితే ఇంకెన్ని సంస్థానాలు ఉండాలి? ప్రపంచ చక్రవర్తులుగా, ప్రపంచ దేశ నియంతలుగా ఆనాటి బబులోను రాజులుండే. కాబట్టి ఇజ్రాయేలు యూదులు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఆ రీతిగా బానిసత్వంలోకి, చెరలోకి వెళ్ళిపోయారు. వాళ్ళని బానిసలుగా పట్టుకున్న వాళ్ళందరినీ సంత బజార్లలో నిలబెట్టి అమ్మారు, బానిసలుగా అమ్మారు. ఆ రోజుల్లో మనుషుల్ని అమ్మేవారు. సంతలో గేదెలను అమ్మినట్టు, పశువులను అమ్మినట్టు బానిసలను అమ్మేవారు. డబ్బున్న వాళ్ళు, ధనికులు కొనుక్కొని పోయేవారు. ఆ రీతిగా ప్రపంచ దేశాల్లోకి నానా విధాలుగా ఇజ్రాయిలీలు, యూదులు బానిసలుగా చెదరగొట్టబడ్డారు. మరి ఆ దినాలలో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు దేవాలయం లేదు, ప్రార్థించుకోవడానికి అవకాశము లేనే లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే చిన్న చిన్న సమాజాలుగా కూడుకునేవారు. అలాంటి చిన్న చిన్న సమాజ మందిరములనే సినగోగులు అనేవారు. వాటిని ఏమనేవాళ్ళండి? సమాజ మందిరాలు. అంటే ఈ సమాజ మందిరాలలో ఎవరు కూడా ఏ యొక్క యాజకులు కూడా యాజకత్వం చేయడానికి వీలు లేదు. ఎందుకంటే అక్కడ బలులు ఉండవు. కాబట్టి ధర్మశాస్త్రము చుట్టలను తెలిసి దాంట్లో నుంచి ఒక వాక్యాన్ని చదువుకునేవారు. ఆ రీతిగా నెహెమ్యా కాలంలో కూడా తిరిగి దేవాలయం కట్టబడ్డ. దేవాలయం అనేది యెరూషలేములో మాత్రమే ఉన్నది, కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కడ యూదులున్నా కూడా అక్కడ ఈ సినగోగులు, సమాజ మందిరాలే ఉండేవి. ఈ సమాజ మందిరాలలో ఆ రీతిగా ధర్మశాస్త్ర అభ్యాసం చేసిన వారంతా కూడా ఈ సినగోగులలో నిలబడి దేవుని వాక్యం ఎవరైనా చెప్పవచ్చు, ఎవరి వాక్యమైనా వాక్యం చదివి వినిపించవచ్చు. అందరూ కలిసి ప్రార్థన చేసేవారు. అందుకే కదా యేసుప్రభు ఎక్కడ పడితే ఎక్కడ సమాజ మందిరాలలో ఆయన ప్రసంగించగలిగాడు. ఆ తర్వాత ఆయన శిష్యులు కూడా, పౌలు కూడా అనేక సినగోగులలో అంటే సమాజ మందిరాలలో ఆ రీతిగా ఆ స్వేచ్ఛ ఉంది. ఎవరైనా పోవచ్చు. మా అంటే వాడు యూదులై ఉండాలి అంతే. వాడు యాజకుడు వాల్సిన అవసరం ఏమీ లేదు. యాజకులు కేవలం దేనికోసం? దేవాలయంలో అర్పించాల్సిన దహన బలుల నిమిత్తమే యాజకులు, కానీ ధర్మశాస్త్రం చదివే విషయంలో యాజకులతో పనే లేదు. కాబట్టి యాజకులు పక్కన పడ్డారు. ఎవరైపోయారు? ఈ యొక్క సమాజ మందిరాలలో ప్రకటించే బోధకులు ఎక్కువయ్యారు. ఆ దినాలలో పౌలు గారు కూడా అనేక సమాజ మందిరాలలో దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని చదివి యేసు ప్రభుకి ధర్మశాస్త్రానికి మధ్యలో ఉన్న పోలికలు చెప్పేవాడు. ధర్మశాస్త్రంలో ఎక్కడ ఆ మాట నెరవేరిందో ఆయన చర్చించేవాడు. ఆ రీతిగా చాలామంది యూదులు, ఇజ్రాయిలీలు ధర్మశాస్త్రము యేసుక్రీస్తు ప్రభు యొక్క నెరవేర్పే అని ఏం చేయడం మొదలుపెట్టారు?
క్రీస్తును అనుసరించడం మొదలు పెట్టారు. హల్లెలూయా. ఆ రీతిగా ఎప్పుడైతే జరుగుతూ ఉన్నదో ఇక లాభం లేదని ఈ దేవాలయపు అధికారులకు ఎక్కడ లేని కోపం వచ్చింది. దేవాలయ అధికారులకు ఎందుకు వచ్చింది కోపం? అందరూ సమాజ మందిరాల దగ్గరే ఆగిపోతున్నారు కానీ ఎక్కడికి రాట్లే, దేవాలయాలకు రాట్లే. సమాజ మందిరంలోనే నీ పాపములు క్షమించబడి ఉన్నది, యేసు రక్తము నీ పాపములు క్షమించినది, యేసు నామములు నీ పాపము క్షమించబడ్డాయని విన్నోడు ఇక పాప క్షమాపణ నిమిత్తం దేవాలయం పోవాలా? యెరూషలేము దేవాలయం పోయి బలులు అర్పించాలా? ఎప్పుడైతే యెరూషలేము దేవాలయంలో బలులు తగ్గిపోయాయో, యెరూషలేము దేవాలయంకు ప్రజలు తగ్గిపోయారో, యెరూషలేము దేవాలయంలో సమస్య ఏమైంది? రాబడి తగ్గిపోయింది. కాబట్టి దేవాలయపు నియమ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. దేవాలయం నడపడానికి ఒక కమిటీ అనేది ఉంటుంది. ఆ కమిటీ యేసు ప్రభు మీద పగబట్టింది. అందుకే ఆయన ఎక్కడ ప్రసంగించినా కూడా యూదులు పోయేవారు, సద్దూకయ్యులు పోయేవారు, పరిసయ్యులు పోయేవారు, శాస్త్రులు పోయేవారు, రకరకాల ప్రశ్నలు అడిగి ఆయనని ఇబ్బంది పెట్టేవారు, ఏదో తప్పు పడదాం అని వెతికేవారు. ఏదో ఒక రకంగా చివరికి ఆయన మీద తప్పుబట్టి యేసు ప్రభువుని సభ ముందుకు ఈడ్చుకొచ్చారు, సిలువేసి చంపారు. తర్వాత ఆయన శిష్యుల కాలంలో కూడా అదే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు పౌలు కాలంలో 23వ అధ్యాయంలో జరిగింది కూడా అదే సంఘటన. పౌలు మహాసభ వారిని తేరి చూసి పౌలు ఒక మహాసభకు ఈడ్చుకొని రాబడ్డాడు. ఈ మహాసభ ఏంటి? ఈ మహాసభ పేరే సన్హెద్రిన్. చెప్పండి, సభ పేరు సన్హెద్రిన్. పేరు విన్నారా? సన్హెద్రిన్ అనే మహాసభ. సన్హెద్రిన్ ఎందుకు? సన్హెద్రిన్లో ఉన్న సమస్య ఏంటి? అసలు సన్హెద్రిన్ అనే మహాసభ ఏంటి? సన్హెద్రిన్ అనే మహాసభ క్రీస్తును ఆ రీతిగా సిలువేయడానికి కారణం ఏంటి? సన్హెద్రిన్ అనే మహాసభ పౌలును మరి తలనరికి చంపడానికి కారణం ఏంటి? సన్హెద్రిన్ అనే మహాసభ యేసు ప్రభు యొక్క శిష్యులందరినీ కూడా హతమార్చడానికి గల కారణం ఏంటి? అసలు ఈ సన్హెద్రిన్ ఎవరు? ఈ సన్హెద్రిన్ సభ యొక్క ఆనవాళ్ళు ఏంటి? ఆ సభ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటో ఈరోజు మనం ధ్యానించే అంశం సన్హెద్రిన్ అనే మహాసభ. ఆ సన్హెద్రిన్ గురించి మనం తెలుసుకుందాం. అసలు ఎలా ఇది ప్రారంభించబడ్డది? మోషే దీన్ని ప్రారంభించాడని సంఖ్యాకాండం రుజువు చేస్తూ ఉన్నది. చూడండి, 11వ అధ్యాయం 16వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలలో నుండి 70 మంది మనుష్యులను. ఆమె మొట్టమొదటి సన్హెద్రిన్ ఇదే. దేవుడు 70 మందిని పెద్దలని పోగు చేయమన్నాడు. ఎవరిని? పెద్దలను పోగు చేయమన్నాడు. అన్ని మోషేనే తీర్పు తీర్చాలంటే సాధ్యమయ్యే పని కాదు. 12 గోత్రాల్లో నుంచి కాస్త న్యాయ విధిని తెలిసిన వారు, జనాలకు తీర్పు తీర్చగలిగిన వారు, అన్ని పంచాయతీలు మోషే తీర్చాలంటే తీరుతుందా అంటే ఎంతమంది? ఆడ 6 లక్షల కుటుంబాలు, అంటే 20 లక్షల మంది సైన్యం. ఓవరాల్గా ప్రజలు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, రోగులు అందరు కలిపి ఎంతమంది? 20 లక్షల పైచినుకి. అవునా? ఇంతమందిలో పంచాయతీ రాదా? ఇంట్లో ఉన్న నలుగురికి మేము పంచాయతీలు వస్తూ ఉంటాయి. అవునా? మోషే ఈ రీతిగా సమస్యలన్నింటినీ కూడా ఒక్కడు పరిష్కరించలేడని దేవుడు మోషేకు ఎలా నియమని చెప్పాడు? ఒక 70 మంది పెద్దలను, సంఘ పెద్దలను నియమించుకో. పెద్దది కదా, 20 లక్షల మంది సమాజం కదా, నియమించుకో. అప్పుడు చిన్న చిన్న పంచాయతీలన్నీ నీ దాకా రావు. అత్తగూడల పంచాయతీలు, మొగుడు పిల్లల పంచాయతీలు, అన్నదమ్ముల పంచాయతీలు ఇవన్నీ కూడా ఎక్కడికి రావు? నీ దాకా రావు. ఆది సంఘంలో కూడా శిష్యుల దగ్గరకు వచ్చి, అయ్యా మాకు బువ్వ సరిగా పెట్టట్లే, మాంసం తినే వాళ్ళతో మమ్మల్ని కూడా కూర్చోబెడుతూ ఉన్నారు, అది ఇది ఒకే గంటలో కలిపిపోతున్నారు అని బువ్వల గురించి గొడవలు వస్తే ఆదికాల మరి శిష్యులు, ఆదికాల సంఘంలో ఏం సలహా ఇచ్చారు? ఇటగా పరిచర్య చేయడం, పరిచారకులను ఏం చేద్దాం? కొద్దిమంది నియమిద్దామని ఒక 7గురిని ఆత్మపూర్ణులైన వారిని నియమించాడు. వారిలో స్టెఫెను ఒకరు. అవునా కదా?
ఇదంతా కూడా కౌన్సిల్ దేవుని యొక్క నియమం ప్రకారం జరుగుతుంది. అలా మొట్టమొదటిసారి సన్హెద్రిన్ అనేది మోషే ద్వారా ప్రారంభించబడ్డది. అప్పుడు దానికి సన్హెద్రిన్ అని పేరేమీ పెట్టబడలేదు. ఎప్పుడు పెట్టబడ్డదంటే మొదటిసారి దేవాలయం కూల్చివేయబడి బబులోనికి వెళ్ళిన తర్వాత పారసీకుల కాలంలో, రెండవసారి నెహెమ్యా నిజ్రాల కాలంలో దేవాలయం కట్టబడ్డ తర్వాత ఒక 70 మంది యూదా రబ్బీలు, అంటే ధర్మశాస్త్రమును చదివి వినిపించగలిగిన 70 మంది రబ్బీలతోటి మొట్టమొదటిసారిగా తిరిగి యూదుల యొక్క కౌన్సిల్ ప్రారంభించబడ్డది. ఆ కౌన్సిల్నే సన్హెద్రిన్ అన్నారు. దాన్నే మహాసభ. సరిగ్గా క్రీస్తు పుట్టడానికి 200 సంవత్సరాల క్రితం ఈ సన్హెద్రిన్ అనే మహాసభ పేరుతో సహా పుట్టడం జరిగింది. ఆ రీతిగా దాంట్లో 5 ప్రాముఖ్యమైన కేటగిరీలు ఉంటారు ఈ యొక్క సన్హెద్రిన్ సభలో. 70 మంది రబ్బీలు. ఓకే, రబ్బీలు అంటే ఎవరు? ధర్మశాస్త్రమును చదివి వినిపించగలిగిన వారే రబ్బీలు. చదవగలిగిన వాళ్ళు కాదు, నిలబడి చదివి వినిపించగలగాలి. అంటే యేసు ప్రభు శిష్యులందరూ కూడా రబ్బీల వంటి వారే. ఆనాటి ఇజ్రాయేలులో యూదులందరూ కూడా రబ్బీలే, యాజకులందరూ కూడా రబ్బీలే. 5 తెగల వారు రబ్బీలుగా ఉండేవారు. ఆ తెగలలో మొదటిది యాజకులు రబ్బీలుగా ఉండేవారు. తర్వాత రెండవ తెగ దేవాలయపు అధికారులే సంఘ పెద్దలు అనేవారు. పెద్దలుగా నియామకం చేయబడ్డవారు, వాళ్ళే అధికార హోదాలలో ఉండేవారు. మూడవ వారు శాస్త్రులు, 4వది పరిసయ్యులు, 5వది సద్దూకయ్యులు. ఈ 5గురే 5 కేటగిరీలో నుంచి రబ్బీలుగా వచ్చేవారు. అంటే ఒక్కొక్క కేటగిరీలో నుంచి కనీసం ఒక 20-25 మంది పోటీలు చేస్తే, వీళ్ళందరూ కూడా దరిదాపు ఒక 150 మంది పోటీలు చేస్తే వాళ్ళల్లో గెలిచిన ఒక 70 మందిని ఏం చేసేవాళ్ళు? ఒక మహాసభగా, సన్హెద్రిన్ సభగా వారు నిర్మించేవారు. ఈ సన్హెద్రిన్ సభ ఏది తీర్పు చెప్తే అది. ఒక రకంగా చెప్పాలంటే యూదుల కోర్టు, ద కోర్ట్ ఆఫ్ జ్యూస్ అంటారు. యూదుల యొక్క కోర్టు, యూదులకు న్యాయము చెప్పేది. సన్హెద్రిన్ మహాసభ వీని చంపండి అంటే చంపేయడమే, ఇంకో ఛాన్స్ లేదు. వాడిని విడిచిపెట్టండి అంటే విడిచిపెట్టడం. 71వ వ్యక్తిగా ఈ సభ అంతటికి నాయకత్వం వహించేవాడు ప్రధాన యాజకుడు. ఎవరండి? ఈ ప్రధాన యాజకుడిలో ఓటింగ్ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు ఏ రకంగా 70ని సగం చేయండి, ఎంత? ఒక 35 మంది అవునన్నారు, ఒక 35 మంది కాదన్నారు. ఈ 30 మంది అటు సగం ఇటు సగం ఉన్నారు. బ్యాలెన్స్ పడ్డది, ఇప్పుడు డ్రా పడ్డది. అప్పుడు ప్రధాన యాజకుడు ఎటు ఓటు పడుగుతాడో ఆ కార్యం అవునన్నట్టే. నో అనే వాళ్ళతో ప్రధాన యాజకుడు ఉంటే ఆ కార్యం నో అన్నట్టే. ఈ రీతిగా సన్హెద్రిన్ సభ జరిగేది. ఆ రోజు సన్హెద్రిన్ సభే యేసు ప్రభు యొక్క శిలువ మరణానికి పూనుకుంది. దాంట్లో మనకు తెలుసు కదా, యేసు ప్రభు కాలంలో ఉన్న వాళ్ళు ఎవరండి? యాజకులు అన్న, కైఫా. ఉందా? బైబిల్లో ఉందా లేదా చెప్పండి. లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. అన్నయ్యు కైఫయు ప్రధాన యాజకులుగా వాళ్ళు ఉన్న కాలంలో జరిగింది. ఘనత వహించిన సభ్యులు వీళ్ళంతా కూడా ఆ యొక్క దాంట్లో. లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. అన్నయ్యు, అర్థమైందా? ప్రధాన యాజకుల్లో అర్థం ఏంటంటే చెప్తున్నా. అన్న, కైఫాల లాంటి వారు. అన్న ఎవడు, కైఫా ఎవడు తెలుసా? కైఫా ప్రధాన యాజకుడు, అన్న ఈ మామ, కైఫా యొక్క మామ. అంటే మామ రిటైర్ అయితే అల్లుని కూర్చోబెట్టిండు, బిడ్డనిచ్చిన అల్లుని కూర్చోబెట్టిండు అనమాట. ఇంకొకటికి ఎందుకు దక్కాలా అని అంత రాజకీయం నడిచేది యేసు ప్రభు యొక్క కాలంలో. రెండో గుంపు ఎవరు అనుకున్నాం? సమాజ మందిరపు పెద్దలు లేదా అధికారుల్లో చెప్పాలంటే అరిమతయ యోసేపు కూడా ఆయన ఒక సమాజ మందిరపు అధికారి. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనంలో అరిమతయ యోసేపు తెగించి ఆయన కూడా ఘనత వహించిన ఒక సభ్యుడే అని రాయబడి ఉంటుంది అక్కడ. ఘనత వహించిన ఒక సభ్యుడే. ఏ సభ్యుడు? దేనికి సంబంధించిన సభ్యుడు ఆయన? చెప్పండి. దేనికి సంబంధించిన సభ్యుడు? ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం? సన్హెద్రిన్ మహాసభ గురించి. అర్థమైందా? సన్హెద్రిన్ ఆ మహాసభకు ఆయన ఒక సభ్యుడే. అంటే ఇప్పుడు ఎవరెవరు అయ్యారు రెండిట్లలో? చెప్పండి. ఒకటి యాజకులు అయ్యారు. రెండవ గుంపు ఎవరయ్యారు? సమాజ మందిరపు అధికారులు. అధికారులు అనగా ఉదాహరణకు వీరు లాంటి వారు. ఎవరు? అరిమతయ
యోసేపు లాంటి వారు. మూడో గుంపు శాస్త్రులు. శాస్త్రుడు అనగానే బైబిల్లో బాగా మనకు పరిచయం అయ్యే పేరెవరు? శాస్త్రుడు అనగానే ఎవరు గుర్తొస్తారు చెప్పండి? ఎజ్రా. శాస్త్రే కదా. ఎజ్రా అనగానే వెంటనే నెహెమ్యా శాస్త్రి కాదు. మళ్ళా నెహెమ్యా ఎవరు? రాజుగారికి పానీయములు గిన్నె అందించేవాడు. ఆయన ఒక రాజమందిరపు అధికారి మాత్రమే కానీ ఎజ్రా ఒక శాస్త్రి. శాస్త్రి అంటే స్క్రైబ్స్ అనగా ధర్మశాస్త్ర పండితులు, లేఖనములలో మంచి పిహెచ్డి, థియలాజికల్ పిహెచ్డి చేసిన వాళ్ళని శాస్త్రులు. నేడు డాక్టరేట్స్ అనేవంట. వాళ్ళని ఏమంటాం? డాక్టరేట్ అంటే ఏంటి చెప్పండి? సూదేసే డాక్టర్ కాదు. డాక్టరేట్ అన్న మాటకు అర్థం జ్ఞాని. అర్థమైందా? అంటే ఎన్ని చదువులు ఉన్నాయో ఆ చదువుల్లో ఉన్న చివరి స్థాయి చదువు. నీకు ఆయన చదవడానికి పుస్తకాలు లేవు, కొత్త విషయం బోధించగలగాలి. అందుకే పిహెచ్డి చేసేవాడిని రీసెర్చ్ వర్క్ అంటాం. వాడు కొత్తది కనిపెట్టి వరకు బోధించడమే. అట్టి మహాజ్ఞానులనే ఆ రోజుల్లో శాస్త్రులు అనేవాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళకి దేంట్లో జ్ఞానం ఉంది? ధర్మశాస్త్ర లేఖనాలలో మంచి జ్ఞానం ఉన్నది కదా. ఆ రోజుల్లో శాస్త్రుల్లో ఎక్కువ 2 గుంపులు ఉన్నాయి. హిలీల్ అండ్ షమై అనే ఒక 2 గుంపులు. న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో ఈ హిలీలు పిరాతోనీయుడైన హిల్లేలు. అర్థమైందండి? ఈ హిల్లేలు అనేవాడు ఆయన ఒక శాస్త్రి. హిల్లేలు వంశంలో నుంచి వచ్చిన వారే హిల్లీల్స్. ద స్కూల్ ఆఫ్ హిల్లీల్ అంట. అంటే హిల్లీలు ధర్మశాస్త్ర పండితులు. అర్థమైందా? ఈరోజు ఫలానా యూనివర్సిటీ నుంచి చదువుకున్నావు. ఈరోజు యూనివర్సిటీలు ఉన్నాయిగా. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా 2 ధర్మశాస్త్ర స్కూల్స్ ఉండేవి. ఒకటి హిల్లీలు, ఒకటి షిమ్మీ. హిల్లీలు అంతా ఎవరంటే ఈ మనం చదివిన ఏది ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో చదివిన పిరాతోనీయుడైన హిల్లీలు వంశీయులే ఈ హిల్లీలు యొక్క స్కూల్ను, ధర్మశాస్త్ర స్కూల్ను ప్రారంభించిన వారు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 2వ అధ్యాయం 44లో షిమ్మీయులు ఉంటారు. షమ యాఖ్యాయి తండ్రి అయిన రెహమును కనెను, రెకెము షెమ్మైని కనెను. అర్థమైందా? వీళ్ళు షెమ్మై సంతానం ద్వారా వచ్చిన వాళ్ళంతా కూడా షెమ్మీయులు. ఇప్పుడు హిల్లీయులు, షెమ్మీయులు అనే 2 గుంపులు ఉన్నాయి. అదేంటండి? ధర్మశాస్త్రం బోధించడానికి కూడా 2 గుంపులా అంటే ఈరోజు బైబిల్ బోధించడానికి లెక్కలేనన్ని గుంపులు ఉన్నాయా? చిన్న చిన్న విభేదాలలో పొసగని వాడు ఏమంటాడు? విడిపోతాడు, ఇంకో సంఘం పెట్టుకుంటాడు. అవునా? ఈరోజు ఇన్ని అయినప్పుడు ఆనాడు 2 పెద్ద గొప్ప అండి. కాబట్టి ఏమున్నాయి ఆనాడు? హిల్లీయులు, షిమ్మీయులు అనే 2 గుంపులు ధర్మశాస్త్రాన్ని బోధించారు. ఈ 2 గుంపులు కూడా ఆ సన్హెద్రిన్ మహాసభలో ఉండేవారు. ఈ 2 గుంపులు శాస్త్రులు ఎక్కడ యేసు ప్రభు బోధ చేస్తే అక్కడ వాళ్ళ మధ్యలోకి పోయి శాస్త్రులు డిస్టర్బ్ చేస్తూనే ఉండేటోళ్ళు కదా. ఏ రకంగా డిస్టర్బ్ చేసేవాళ్ళు? మత్తయి సువార్త 23:25లో చూడండి ఏమంటున్నారు? శాస్త్రుల్ని పట్టుకొని వేషధారులు అంటూ ఉన్నాడు. 22:35లో చూడండి. శోధించుచు ఆజ్ఞ ఏది? ఎప్పుడు యేసు ప్రభు బోధనలో ఆయనను శోధించుతూనే వచ్చారు. వాక్యం వినడానికి రాలే. ఎందుకంటే వారు పండితులు అండి, శాస్త్రులు. వాడికి ఎందుకు నువ్వు చెప్పేది? పిహెచ్డీ చేసిన వాడికి కూర్చొని 18 ఎక్కడ నువ్వు నేర్పిస్తా అంటే ఎట్లుంటుంది వాడికి? అయ్యే బాబు పక్కకి వెళ్ళి ఆడుకో అన్నట్టు ఉంటుంది. అవునా? చిన్న పిల్లకాయ ఏషాల్లాగా ఉంటాయి అక్కడ. యేసు ప్రభు బోధ కూడా ఆనాటి షిమ్మీలకు, ఆనాటి హిల్లీలకి అదే విధంగా ఉంది. ఏంద్రా ఈయన ఏదో కొత్త బోధ చేస్తున్నాడు, పిహెచ్డీలు కొట్టే మనకేంద్రా? అందుకే వారు బోధ విని సరి చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు కాదు, కానీ ఆయనను శోధించడానికి వచ్చిన వారు, ఆయన వాక్యములు ఆటంకపరచడానికి వచ్చిన వాళ్ళని దేవుడు ప్రతిసారి వారిని గద్దించాడు, ప్రతిసారి వారిని సరి చేశాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాన్ అయితే బాప్తిస్మం ఇచ్చే దగ్గర వీళ్ళు పోయి అడ్డుకుంటే లూకా సువార్త 7వ అధ్యాయము 30వ వచనంలో వాళ్ళు అన్నారు, సర్ప సంతానమా అని గద్దించాడు. ఏమన్నాడండి శాస్త్రాన్ని పట్టుకొని? మీరు అనుకుంటానేమో మేము అబ్రహాము సంతానం, ధర్మశాస్త్ర లేఖనాలన్నీ తెలుసు అని. మీరు పాముకు పుట్టిన వాళ్ళు రా అన్నాడు. ఎవడా పాము? ఘట సర్పమైన అపవాది అనే సర్పం. సర్ప సంతానం అంటే అపవాది దూతలారా. వాళ్ళు ధర్మశాస్త్ర పండితుల్ని పట్టుకొని ఏమన్నారండి? ఏమంటున్నారు?
సాతాను దూతలారా, సర్ప సంతానమాని. ఎందుకంటే జీవితాలు సరి చేసుకోవట్లే, వింటున్నారు. ఈరోజు మన సమస్య కూడా అదే. ఈరోజు మనం విలువారుగా ఉంటే మనము శాస్త్రులానే ఉంటాం. పెద్ద పెద్ద థియాలజీ చేయొచ్చు, పెద్ద పెద్ద ధర్మశాస్త్రంలో కంటన వాక్యాలు చెప్పొచ్చు, వాక్యం అంతా నీకు తెలిసి ఉండొచ్చు. వాక్యంలో ఏ బోధ సేవకుడు బోధించినా కూడా ఆ సంఘటన నాకు తెలుసులే అని నువ్వు అనుకోవచ్చు. కానీ వాక్యం వింటే సరిపోలేదు, కానీ విన్న వాక్యానుసారంగా జీవిస్తమే మనకు కావలసింది, దేవుడు కోరింది. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, శాస్త్రులతో ఉన్న సమస్య అది. అటేమో యాజకులు ఏం చేశారు? ఏదో ఒక రకంగా ప్రభువును బంధించారు, ఇటు పౌలును బంధించారు, అబద్ధపు తీర్పు తీరుస్తూ ఉన్నారు. తర్వాత అధికారులు, దేవాలయపు అధికారులు, వీళ్ళందరికీ ఎక్కడ కోపం అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు 3వ గుంపు ఎవరయ్యారు? శాస్త్రులు. 4వ గుంపు పరిసయ్యులు. ఈ పరిసయ్యులు ఎవరంటే మక్కాబీయుల కాలంలో వీరు ఒక గుంపుగా ఏర్పడ్డారు. అంతకుముందు సద్దుకైలు పరిసయ్యులు అంతా ఒకే గుంపుగా ఉండే. కానీ రాను 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 ఈ సద్దుకైలు ఎలా మారారంటే వాళ్ళు ఒక తప్పుడు నమ్మకాల మీద పోయారు. ఎందుకంటే బానిసత్వంలోకి పోయారు, దేవుని మీద కోపం పెరిగింది, దేవుడు అంటే ఏదో ఒక ఆచారంలాగా మారిపోయింది, పునరుత్థానాన్ని నమ్మే పరిస్థితి లేదు. సద్దుకైలు ఏం నమ్మరట? పునరుత్థానాన్ని నమ్మరు. ఇంకోటి దేవుని యొక్క ఆత్మను, దూతను వాళ్ళు నమ్మరు. 2 ప్రాముఖ్యమైన ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉన్నాయి. ఒకటేంటి? పునరుత్థానాన్ని నమ్మరు. రెండవది దేవుని యొక్క ఆత్మను, అంటే దూతను గురించి వాళ్ళు నమ్మరు. కానీ దేవుడు ఉన్నాడు, అంతవరకే. దేవుడు ఉన్నాడు, దేవాలయం కావాలా, యాజకులు కావాలా, బలుడు కావాలి, అన్నీ కావాలి, దేవుడు ఉన్నాడు. ఎందుకు నమ్మట్లేదు? మీరు నమ్మనప్పుడు మనం వీళ్ళతో ఎలా కలిసి ఉండగలమని వాళ్ళలో నుంచి మక్కాబీయుల కాలంలో వేరైన వాళ్ళే పరిస్థితి. అందుకే సద్దుకైలు పరిసయ్యులు దరిదాపు ఒకే ప్లాట్ఫామ్ ఉంటుంది. పునరుత్థానం అని చెప్పగానే ఇద్దరు వేరైతారు, దేవుని దూత అనగానే ఇద్దరు వేరైతారు, దేవుని ఆత్మ అనగానే ఇద్దరు వేరైతారు. ఆ 3 అంశాలలో మాత్రం వాళ్ళకు పోలిక కలిసేది కాదు. మిగతా అన్నీ కలుస్తాయి, ఎందుకంటే ఇద్దరు ఒకటే గుంపు కదా. కాబట్టి పరిసయ్యుల యొక్క పుట్టుక అది. పరిసయ్యులు మక్కాబీయుల కాలంలో ఉన్నారు. బైబిల్లో యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో నికోదేము ఒక పరిసయ్యుడు అని చాలా చక్కగా బైబిల్ పరిచయం చేస్తూ ఉంది. మనం చదివిన 23వ అధ్యాయం అపోస్తుల కార్యము 6వ వచనంలోనే సాక్షాత్తు అపోస్తులైన పౌలే తనను ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? నేను పరిసయ్యుడును అన్నాడా లేదా? చెప్పండి. పౌలు గారు ఏమన్నారు? నేను పరిసయ్యుడును అన్నాడా? ఈ పరిసయ్యుల విషయంలో దేవుడు ఎందుకు పరిసయ్యులు అంటే దేవునికి నచ్చలే? యేసు ప్రభు ఎందుకు పరిసయ్యులను గద్దించారు అంటే, పరిసయ్యులు ధర్మశాస్త్రం అంతటినీ తెలిసి, ధర్మశాస్త్ర పద్ధతులన్నీ తెలిసి కూడా ఏది పాటించే వాళ్ళు కాదు. కేవలం నామకార్థ భక్తులుగా మిగిలిపోయారు. కేవలం నామకార్థం. నేటి క్రైస్తవులంతా కూడా ఈ గుంపుకి వేసేయచ్చు, పరిసయ్యులు అనే గుంపులోకి. నామకార్థ గుంపు. ఏదో ఆదివారం వచ్చాం, ప్రార్థన చేసామంటే చేసాం, ఉపవాస ప్రార్థన ఉందా అంటే ఉపవాసం ఉన్నాం, అయిపోయింది, ఇక అంతే. ఆల్రెడీకి వచ్చామంటే వచ్చాం, కానీ వేసామంటే వేసాం, ఇక అంతే. ఆయగారు ప్రార్థన పెట్టుకోమంటాడు, ఊరికే నసుకుతున్నాడు రాబాయ్, ఇంట్లో ప్రార్థన పెట్టిపోయి ఆయన నోరు మూసుకుంటాడు, ఏదో పెట్టాం, మూసేసాం ఆయన నోరుని. అన్ని ఫార్మాలిటీస్. వేరే టైంలో ఎక్కలేని ఉత్సాహం అవుతుంది. బర్త్డే ప్రార్థనలకు, మ్యారేజ్ల ప్రార్థనలకు, వాటికి పెట్టాలి. మరి పెట్టబోదేట ఆచారం ఏమైంది? పెట్టకపోతే నరకం పోతావా? చెప్పండి. బర్త్డే ప్రార్థన పెట్టకపోతే నరకం పోతావా? మ్యారేజ్ డే ప్రార్థన పెట్టకపోతే నరకం. దీనికంటే ముఖ్యమైనవి ఉంటాయి కదా. మీరు సోపులోను పుదీనాలోను 10వ భాగములు తీతురు, కానీ అంతకంటే గొప్ప విషయాలు ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని మీరు మరచితిరి. దట్ ఈస్ ద ప్రాబ్లం. పరిసయ్యుల యొక్క సమస్య అది. పరిసయ్యులు పునరుత్థానాన్ని కూడా ఒప్పుకుంటారు, పరిసయ్యులు పరిశుద్ధాత్మను ఒప్పుకుంటారు, పరిసయ్యులు దేవుని దూతను కూడా ఒప్పుకుంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే అన్ని ఆచారాలు మతభక్తే కానీ మారు మనసు లేనే లేదు. అందుకే మత్తయి సువార్త 3:7 పరిసయ్యుల గురించి గద్దిస్తూ ఉన్నాడు ప్రభు. పరిసయ్యులలో సద్దూకైలలో కూడా అనేకులు బాప్తిస్మం పొందడానికి వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మారు మనసుతో పొందుతున్నారుగా. మనం పొందకపోతే మరి వీళ్ళు మనకు దూరం అవుతారు. మనం కూడా మురుగుదాం పదరే. ఈ రోజుల్లో బాప్తిస్మాలంటే ఆగట్ట మునిగి గిట్టలు ఎత్తాం, అంతే కదా. అట్లొచ్చిన పరిసయ్యులను సద్దూకైలను పట్టుకొని బాప్తిస్మం ఇచ్చు. ఈ యోహాను ఏమంటూ ఉన్నాడు? సర్ప సంతానమాని హెచ్చరిస్తూ ఉన్నాడు. జాగ్రత్త.
బాప్తిస్మం అంటే మునిగి లేసే ఆచారము కాదురా, అది మారు మనస్సు, రక్షణకు ఆధారం. 15వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు చూడండి, వేషధారులారా అంటాడు. 16వ అధ్యాయం 11లో చూడండి, అక్కడ పులిపిండి అంటున్నారు. పరిశీలన లాంటి వాళ్ళట ఒక్కడుంటే చాలు సంఘంలో, సంఘం మొత్తం నాశనం. పరిశీలి పులిపిండి లాంటి వాడు. 23వ అధ్యాయం 17వ వచనంలో అంటూ ఉంది, అవివేకులారా. పరిశీలన లాంటి వారట వారి అవివేకులు. అవివేకం ఎప్పుడు వాక్యానికి లోబడరు. మాకంతా వివేకం ఉందిలే, మస్తు జ్ఞానవంతులంలే, అట్లాంటి పట్టుకొని దేవుడు అంటాను అవివేకులారా, ఏం తెలివిరా అనేది. వినడైతే వింటున్నావు కానీ ఎందుకు నువ్వు వినడం? అలా చేయొద్దు అని తెలుసు, మళ్ళా పోయి చేస్తున్నావు. అవునా కదా? కుక్క తన కక్కిన వాంతిని తిరిగి నాకిన హీనమైన స్వభావము కలిగిన వారు ఈ అవివేకులు. లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో కూడా పరిశీలన గురించి ఇలా అంటూ ఉన్నాడు, ఒకడు పరిసయ్యుడు, ఒకడు. అర్థమైందా? సుంకరే నిజానికి అన్యుడు, వాడు యూదుడు కాదు, ఇజ్రాయేలీయుడు కాదు. పరిసయ్యుడు అనేవాడు మాదిరి చూపాలి. కానీ పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేస్తాడు? తల పైకి ఎత్తుకొని, ప్రభువా నేను ఈ పాపి లాంటి వాడను కాదు, నేను దశమ భాగం ఇచ్చటి వాడను, కాబట్టి నీ కృప నాపై కుమ్మరించు అని గర్వంతో ప్రార్థన చేస్తున్నాడు. సుంకర ఎట్లా చేస్తాడు? బోర్ల బొక్కలు పడుకొని, నేను నీ వైపు కనులెత్తుటకు నువ్వు యోగ్యుని కాను. అది ఆ తగ్గింపు పరిశీలకు లేదు. మేము లేకపోతే చర్చి నడవదు, మేము లేకపోతే మరి వద్దదే వాళ్ళ బతుకు, మేము ఇయ్యకపోతే వాళ్ళ గతి ఏమవుతుంది అని దేవునికి ఇచ్చే దాంట్లో గర్వించేవాడు పరిశీలుడు. సద్దుకైలు ఎవడు అనేది చూద్దాం. హెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 15వ వచనంలో అసలు ఈ సద్దుకైలు ఎవరు, వాళ్ళ పుట్టుక ఏంటో రాయబడి ఉంటుంది చూడండి. 44:15. సాదోకు సంతతి వారగు లేవీయుడు. అర్థమైందా? లేవీలలో నుంచి సాదోక్ అనేవాడు ఆనాడు ఇజ్రాయేల్ విసర్జించినప్పుడు దేవుని కోసం బలంగా నిలబడ్డవాడు సాదోక్. అందుకే దేవుడు ఏమన్నాడంటే లేవీలలో ఒక ప్రత్యేకమైన గుంపుని ఏర్పాటు చేసుకున్నాడు, యాజకత్వం చేయడానికి ప్రత్యేకమైన ఒక గుంపు. వారు ఎప్పుడు దేవుని సన్నిధిలోనే పరిచర్య చేస్తారు. ఆ గుంపే సాదోకు సంతానం, సాదోకును బట్టి ఏర్పాటు చేయబడ్డారు. వారే సద్దుకైలు. ఆ సాదోకీలను అనేవాళ్ళు హెబ్రీలు ఎలా మాట్లాడేవారంటే సెదూకీయులు అనేవారు. సాదోకీయులను సెదూకీయులు అనేవారు. సెదూకీయులే సద్దుకీయులుగా మారారు. ఈ సద్దుకీయుల నుంచి వేరుపడ్డ వారే పరిసయ్యులు. క్లియర్? ఎందుకు వేరుపడాల్సి వచ్చింది? తర్వాత కాలంలో ఈ సెదూకీయులు సాదోకున్నంత పరిశుద్ధంగా లేరు. తర్వాత తరాలలో ఈ సద్దుకైలు ఎలా మారారో, అసలు పునరుత్థానాన్ని నమ్మని పరిస్థితికి వచ్చారు. ఇంకా ఎలా మారారు? దేవుని ఆత్మను నమ్మని పరిస్థితికి వచ్చారు, దేవుని దూతను నమ్మని పరిస్థితికి వచ్చారు. అందుకని పరిసయ్యులు వేరుపడాల్సి వచ్చింది. పరిసయ్యులు సాదుకీలతో పోలిస్తే బెటర్, సద్దుకైలతో పోలిస్తే బెటర్. కానీ వారు కూడా మతభక్తి మీద ఆధారపడ్డ వాళ్ళే కాబట్టి దేవుడు వాళ్ళని కూడా హెచ్చరించారు. అందుకే అపోస్తల కార్యం 23వ అధ్యాయం మనం చదువుతూ ఉన్నాం కదా, 7-8 వచనాల్లో కూడా పరిసయ్యులు సద్దుకైలు అనే రెండు గుంపుల గురించి ప్రస్తావించబడుతుంది. చూడండి, అలాగూ చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దుకైలకును ఏమైంది? ఎందుకు పుట్టింది? అప్పటిదాకా అందరూ పౌలును చంపుదాం అనుకున్నారు కదా. అప్పటిదాకా అందరూ పౌలును చంపుదాం అనుకున్నప్పుడు పౌలు ఏమన్నాడు? అరే నువ్వు పరిసయ్యుడని రా అన్నాడు. కథం పరిసయ్యుడని రా అనేలోగా అప్పటిదాకా చంపుదాం అనుకున్న వాళ్ళందరూ మనోడు రా, ఇక పాపం, నీతి, నిజాయితీ ఇవన్నీ పక్కన పోయినాయి. ఇప్పుడు ఏమొచ్చింది? మన కులం, మన చర్చి, మన మతం, మనోడు, మన ఇంటోడు. ఈ వ్యత్యాసాన్ని దేవుడి కౌన్సిల్లో మనకి ఈరోజు తెలియజేయబోతూ ఉన్నాడు. టక్కున పరిసయ్యులు వేరయ్యారు, సద్దుకైలు. గొప్ప కలహం, వీళ్ళిద్దరు అనుకోవడం మొదలైందాడు. ఈ కలహంలో నుంచి వెంటనే అక్కడున్న సహస్రాధిపతి పౌలును భద్రంగా చెరసాల్లోకి
ఆయన్ను చేర్చి ఎవరి ద్వారా ఏ హాని జరగకుండా అక్కడి నుంచి రోమాకు ఆయనను పంపిస్తాడు. అక్కడ పౌలు రోమాలో చక్రవర్తి ముందు తల నరికివేయబడి పౌలు చనిపోతాడు. అక్కడ ఉదంతం అంతా ఇది. అయితే మన టాపిక్ ఎంతసేపు ఈ సన్హెద్రిన్ అనే మహాసభ గురించి. సన్హెద్రిన్ అనే ఇంత గొప్ప సభ, యూదులకు న్యాయం చేయాల్సిన సభ, యేసు ప్రభు విషయంలో మేలు చేసిందా? ఏం చేసింది? అన్యాయమే చేసింది. యేసు ప్రభు శిష్యుల విషయంలో ఏం చేసింది? అన్యాయమే చేసింది. అసలు ఇంత న్యాయము తీర్చాల్సిన మహాసభ ఎందుకు అన్యాయంగా మారింది అనడానికి 3 ప్రధానమైన కారణాలు. ఒకటి, వారు మహాసభ స్థాపించింది యూదా అనే మతాన్ని బలంగా నిలబెట్టుకోవడం కోసం. అర్థమైందండి? దేవుని కోసం కాదు. వారు స్థాపించుకున్నది దేనికి చెప్పండి? మతాన్ని నిలబెట్టడం కోసం. మతాన్ని నిలబెట్టాలంటే 3 ప్రాముఖ్యమైన సాధనాలు కావాలి. ఒకటి, మతానికి కావలసిన ఆలోచనలు. అంటే కొన్ని ఆచారాలు మనం పెట్టేస్తే అది ఇక ఫిక్స్ అయింది కదా. ఒక మతం నడవాలంటే ఇప్పుడు ఏం కావాలి? ఆచారం కావాలి. రెండవది ఏం కావాలి? ఆదాయం కావాలి. ఒక మతాన్ని స్థాపిస్తే ఏమొస్తుంది చెప్పండి? ఇన్కమ్. ఈ బలిస్తే ఇంత, ఈ బలి చేయాలంటే ఇంత, పెళ్లి చేయాలంటే ఇంత, సాగు చేయాలంటే ఇంత, దినాలు చేయాలంటే ఇంత, బర్త్డే ఫంక్షన్ అయితే ఇంత, అన్నిటికీ రేట్లు. మన దగ్గర రేట్లు లేవు, అన్ని చోట్ల లేవనుకోబాకండి. అర్థమైందా? మనకు తెలిసిన ఒక కుటుంబమే మన నుంచి విడిపోయి స్వచ్ఛందంగా బతుకుతూ ఉన్నారు చేగొమ్మలో. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయారు. మనకు ఫోన్ చేసి కబురు పెట్టే ముఖం వాళ్ళకు లేదు. చనిపోయిన వాళ్ళని మేమే పాతి పెట్టుకోగలం, మాకు తెలియదా అని ఒక చర్చ్ వాళ్ళని పిలిచారు. వాళ్ళ పేర్లు మనకు ఎందుకు కానీ చర్చ్ వాళ్ళని పిలిచారు. అమ్మ, చావు కార్యక్రమాలు ఒక్కలము చేయలేము, సమాజాన్ని ఎదిరించి నిలబడాలి కదా. మేము 2-3 దైవజనులం వచ్చేద్దాము, మనిషికో 2-3 వేలన్నా ఖర్చు అవుతుంది కాబట్టి 12,000, మనిషికో 3,000 వేసుకున్నా 4 అయ్యగాళ్లకు 4 మూల 12,000 ఇవ్వండి అంటే అయ్యా అంత ఇచ్చుకోలేము అని ఒక 10,000 రూపాయలు ఇచ్చారు. ఏ రోజైనా శిలువ సహవాసంలో ఒక మనిషిని పాతి పెడితే జరిగింది, బయటి సంఘాల్లో జరిగే నిజమైన మనకు తెలియదు. ఎందుకంటే మనం ఏమీ తెలియకుండా పరిశుద్ధత మీదనే ఆధారపడ్డాం, ప్రభు మీదనే ఆధారపడ్డాం. బయట అన్ని అక్రమాలు జరుగుతున్నాయి. ఇంట్లో ప్రార్థన పెడితే ఇంత ఫిక్స్డ్, ఇంట్లో ప్రేయర్ పెడితే ఇంత ఇయ్యాలా ఫిక్స్డ్. వ్యాపారం అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారా? ప్రభువును ప్రకటిస్తున్నారా? మతాన్ని ప్రకటిస్తున్నారా? ఆనాటి యూదా మతాన్ని ప్రకటించినట్టే ఈనాడు క్రైస్తవ మతాన్ని ప్రకటిస్తున్నారు. ఆ రోజు ఆ మహాసభ యొక్క అన్యాయాలకు కారణం ఏంటంటే, మొదటిది ఆచారాలకు మతం నిలయంగా మిగిలింది. రెండవది మతం ద్వారా ఆదాయం దండిగా వస్తుంది. మూడవది అధికారం. మతం ఉంటే ఏముంటుంది? శాస్త్రులు ఉంటారు, పరిసయ్యులు ఉంటారు, కౌన్సిల్ పెద్దలు, రబ్బీలు ఉంటారు, దేవాలయ అధికారులు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు, యాజకులు ఉంటారు. వాళ్ళ మీద ప్రధాన అంటే ఒకటి మీద ఒకడికి అధికారం, ఒకటి మీద ఒకడికి అధికారం. యేసు ప్రభు పరిచర్యకు వచ్చేటప్పటికి ఈ 3 కొల్లగొట్టబడ్డాయి. ఎందుకంటే యేసు ప్రభువు ఈ 3టికి పునాది అయిన మతాన్ని ఏం చేశాడు? కూల్చిపడేశాడు. హల్లెలూయా! యేసయ్యకే మహిమ కలుగును గాక. మతంలో నుంచి నువ్వు మారాలి. మతం కాదు మారాల్సింది, మతంలో నుంచి నీ మనసు మారాలి. ఆచరించాల్సింది మతం కాదు. అందుకే క్రైస్తవ మతాన్ని ఆచరిస్తే మీరు నరకానికి పోతారు. డేంజర్. క్రైస్తవ మతం నిన్ను నరకానికి పంపిస్తుంది, పరలోకం చేర్చదు. ఎందుకంటే మతం 3 మీద ఆధారపడ్డది. ఏంటని? మతం ఆచారాల మీద, ఆదాయాల మీద, అధికారాల మీద. యేసు ప్రభు మార్గాన్ని ప్రకటించేలోగా సన్హెద్రిన్ మహాసభకు ఎక్కలేని కోపం వచ్చి ఇన్ని ఏళ్లుగా తాత ముత్తాతలు సంపాదించుకున్న ఈ ఆచారాలను, ఈ అధికారాలను, ఈ ఆదాయానికి కొల్లగొట్టాడురా, ఎలాగో వీన్ని చంపాలి అని అబద్ధ సాక్ష్యాలు నిలిపి యేసు ప్రభుని చంపారు. ఆయన్ని చంపినాక ఇంకా కొత్త సమస్యల్లో వాళ్ళు పడ్డారు. ఏం చెప్పండి? ఏ పునరుత్థానాన్ని అయితే నమ్మరో ఇప్పుడు ఆ పునరుత్థానంలో ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. హల్లెలూయా! అవునా? ఇది ఇంకో కొత్త సమస్య వచ్చింది. అక్కడ సాక్ష్యం చెప్పిన ఎవరు? సంరక్షకులు, సమాధి దగ్గర కాపలా ఉన్న సైనికులు ఏమని సాక్ష్యం చెప్పారు? అయ్యా, పరలోకం నుంచి ఒక ప్రభువు దూత, దేవదూత దిగి వచ్చింది, పెద్ద భూకంపం వచ్చింది. దూత నమ్ముతారా? వాళ్ళు సద్దుకాయలు నంబరుగా. ఇప్పుడు ఇంకో సమస్య ఏమొచ్చింది?
ఆడ దూత కనిపించింది. ఇది మరొక సమస్యగా మారింది. మూడవది ఏంటి? పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీదకి దిగిరాగా బలమైన సువార్త ప్రపంచమంతా సాధించబడింది. హల్లెలూయా! ఏవైతే అబద్ధపు పునాదులు మూడేశారో అవి మతం అనే దాన్ని కూలిపోయి మార్గమయ్యున్న యేసు రాగానే ఏ విశ్వాసం అయితే ఆ సన్హెద్రినికి లేదో ఆ విశ్వాసంలోకి ఈ మూడు వచ్చాయి. ఏంటది? పునరుత్థాన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, దేవదూతన్ని కనులారా చూసిన శక్తి. హల్లెలూయా! యేసుకే మహిమ కలుగును గాక. కాబట్టి సన్హెద్రిన్ మహాసభ ఆ రోజు ప్రభువును ధిక్కరించింది, ప్రభువును హతమార్చింది, ప్రభువును సిలువ వేసింది, ఆయన శిష్యులందరినీ కూడా చంపి పాడేసింది. ఈరోజు ఉన్నాయా అలాంటి సభలు? ఉన్నాయా? సన్హెద్రిన్ చరిత్రలో అయితే ముగిసిపోయింది. కానీ నిజం చెప్పాలంటే ఇప్పటికీ మనకు తెలవకుండానే మనలో ఈ సన్హెద్రిన్ ఉంది. ఈ 5గురి స్వభావాలలో ఏ ఒక్కరి స్వభావం మనలో ఉన్నా మనలో సన్హెద్రిన్ అనేది ఉన్నట్టే. మనకు తెలవకుండానే మనము దేవునికి విరోధంగా ఉన్నట్టే. అట్టి కృప తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించినట్లుగా రండి ప్రార్థన చేసుకుందాం.